దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమన్నారు భరత్. నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థని నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన కూటమి ప్రభుత్వం శ్వేతాపత్రం విడుదల చేసింది. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతిని వదిలేదే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే దెయ్యాలు వేదాలు వదిలించేట్టుంది. అసలు యాక్చువల్గా మీ ఇంటి వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షుడు నీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు. రెస్కో ఉందా లేదని కూడా తెలియదు. ఎప్పుడో చచ్చిపోయిన డెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్ల అవినీతి, ఉద్యోగస్తులు 115-120 మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి, ఒక బండి అయితే ఆ బండి పెట్టిన దానికన్నా 60-70 లక్షల రూపాయల డీజిల్ తాగింది. ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాళ్ళతో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం, గలాట చేసాం, రద్ద చేసాం. ఇది నీకేమైనా బాగుందా? ఇది అసలు మాకు తెలుస్తా ఉంది ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు, జిల్లా పార్టీ మార్చేశారు. అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలాటలు పెట్టి మీటింగ్ పెట్టారు. అదా నువ్వు వచ్చావు, నేను ఉన్నాను, నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చల్లేదాని కోసం వానలో పెట్టి చెప్తున్నావు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మభ్య పెట్టాలని చెప్పి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం. నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు. మేము ధర్నా మీటింగ్లు చేస్తే 5 సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు. ధర్నా జరుగుతుందంటే బయట రానికుండా అరెస్టులు చేశావు. ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు, ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. కానీ నిన్న మీరు ఇంత తెగేచ్చగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండా వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చారు. మేము అనుకుంటే 1 నిమిషం వచ్చాడు. మీరు చేసిన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు. రెస్కో ఉందా లేదా తెలియచేయండి. మీరు ఈరోజు చర్చకి రా, మా ఎమ్మెల్సీ గారు పిలిచారు, చర్చకి రమ్మని. రెస్కో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, బతికుందా లేదా, రెన్యువల్ చేశారా లేదా, చేయకుండా నువ్వు ఎవరిని నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీ గురించి మాట్లాడదు. సార్ చెప్పారు 1,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విజన్ తోటి పార్టీస్ ఆలోచిస్తున్నారు.
దేశం రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు తన సొంతంగా బతుకోవాలని, అందరికీ జీరో, ఇంకా జీవితాంతం కరెంట్ ఛార్జీలు